ఒకసారి ఇదే అంశం మీద ఒక మీడియా ఛానల్ కాలోజీ టీవీ CEO దాసర్ సీనన్న గారితో ఒకసారి ఫోన్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ విషయం మీద ఎందుకు మీడియా వ్యక్తినే తీసుకుంటున్నా అంటే 100% ఇక్కడ ఒక మీడియా పర్సన్ తప్పు చేసిండా లేదా ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. ఓకేనా అన్న? ఏం లేదన్న, ఈ పాలకోవా ఇష్యూ నడుస్తూ ఉన్నది. నాకు కొన్ని డౌట్లు ఉన్నాయన్న. ఒక్క మీడియా మిత్రుడు చేసిన దానికి అఫ్కోర్స్ ఎవరైనా సరే ఒక కేసు టేకప్ చేసినప్పుడు 100% ఆడ ఏదైనా ఫుడ్ ఏదైనా ఎఫెక్ట్ కావచ్చు, లేదంటే మంచిగా లేకపోవడం కావచ్చు, ఎక్స్పైర్ అంటే అక్కడ బూజు పట్టి బ్రెడ్లు ఉండడం కావచ్చు, లేదంటే ఆ పాలకోవ ఏదైతే ఉందో పాలకోవ ఖరాబ్ అయినట్టు అదేదైనా ఎవిడెన్స్ ఉంటే చూపించాలి. కానీ ఇక్కడ ఒక వీడియో తీసుకొచ్చి ఒక మీడియా మిత్రుడు ఈ విధంగా బయట పెడితే ఈరోజు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు జనాలందరూ ఒక మీడియా ఛానల్ అందరినీ క్వశ్చన్ చేయడం జరుగుతుందన్న. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇక్కడ ప్రధానంగా మనము థింక్ చేయాల్సిందంటే ఒక హ్యుమానిటీ కోణంలో థింక్ చేయాలి. అవును. ఇప్పుడు కోవా బన్ అనేది కేవలం మేడారంలో అమ్మలేదు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, చాలా చోట్ల కోవా బన్ అమ్ముతున్నారు. అవును. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాలేదు ఇప్పటివరకు. కాలేదు. దానివల్ల కంప్లైంట్స్ కూడా లేవు. సో అది సరదాగా బెల్లం అన్న వాయిస్ బ్రేక్ అవుతుంది. వర్జల్ కోవా అవునో కదా మనకు తెలియదు, కానీ అది నార్మల్ గా తయారు చేసింది. అది దాంతో హానికరం ఏం కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు 5-6 రోజుల పాటుగా ఉన్నారు కదా, 5-6 రోజుల పాటు బంద్ ఉంటుందా అని అడుగుతున్నారు కదా. అవును. నేనేమంటున్నాను, ఇప్పుడు డేట్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ 2 పెడతారు. ఏది పెద్ద పెద్ద కార్పొరేట్ సంబంధించిన బ్రెడ్లలో పెడతారు. అవును. అది వారం నుంచి 10 రోజులు ఉంటది. అవును. నేను చూపిస్తా ఉంటది. అవును. ఇప్పుడు ఈ బన్నులు అనేవి ఇప్పుడు కర్నూలు నుంచి ఈ వలి అనే వ్యక్తి మేడరకు పోయిండు. ఆయన ఒక 10 గంటల పాటు జర్నీ చేసుకుని పోయిండు. ఆయనే ఇప్పుడు ఒక రోజు దాదాపు 30-40-50 లక్షల మంది ప్రజలు మేడారంకి వచ్చినటువంటి దాంట్లో ఉన్నాడు. అవును. ఆయన ఎన్ని బన్నులని కర్నూలు నుంచి తీసుకుపోతాడు? ఒకటి. రెండోది, మేడారంలో నాది పక్క గ్రామమే, పక్క విలేజ్, అంటే దాని దగ్గరలో 40 కిలోమీటర్ దూరంలో నేను ఉంటా. నాకు తెలుసు మేడారం గురించి. మేడారం జాతర అయినప్పుడు ఏమైతుందంటే కోళ్ళు, మేకలు, లేదంటే ఇటు వైన్స్, ఇవన్నీ ఏంటంటే ఒకరు కంట్రోల్ వాళ్ళు అక్కడ మేడకు సంబంధించిన దాంట్లో ఏంటంటే ఒకరి కంట్రోల్ పెడతారు. వాళ్ళ నుంచే మేకలు కొనాలి, వాళ్ళ నుంచే కోళ్ళు కొనాలి, వాళ్ళ నుంచే వైన్స్ ఏవైనా కొనాలి. అవేంది అక్కడ టెండర్ టైప్ ఉంటది. సో నేనేమంటున్నాను, ఇప్పుడు వలి అనేటువంటి వ్యక్తి అంత వేలాది మంది బన్నులను కర్నూలు నుంచి తీసుకుపోయే పరిస్థితి ఉండదు. వాస్తవం ఉండదు. అక్కడ ఆయనే ఆ కోవాను తయారు చేసుకునే ఒక ప్లాన్ చేస్తాడు. కానీ బన్నులను మాత్రం స్థానికంగానే కొంటాడు, అక్కడ లోకల్ గా. ఒక రోజు ఆయన ఒక 1000 బన్నులు అమ్మిండు అనుకోండి, ఆ 1000 తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే రోజు కూడా అంత ముందు రోజు తయారు చేసిన బన్నే ఉంటది తప్ప ఏదో ఒకటేసారి లక్షల బన్నులు తయారు చేసేంత సినిమా ఉండదు అక్కడ. అవును. ఇది తెలియకుండా వీళ్ళు కొంతమంది ఉన్మాదంతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, నాకైతే ఎంత వాళ్ళు కనబడితే కొట్టాలన్న కోపం వస్తుంది. అరే పాపం ఆ వలి అనేటువంటి వ్యక్తి చిన్న పేద వ్యక్తి. ఆయనే ఒక 10 రోజులు కనుక మేడారం జాతర దగ్గర ఉంటే ఆయన సంపాదించేది ఏంటంటే రోజుకు బన్ను అంటే ఆయనకు ఒక బన్ను మీద ₹1, ₹2, ₹3 వస్తుంది అనుకుందాం. అంతే. 1000 బన్నులు అమ్మినా గానీ ₹3000 వస్తుంది ఆయనకి. ఒకవేళ 2000 బన్నులు అమ్మితే ₹6000, ₹5000 వస్తుంది అనుకుందాం. ఎన్ని రోజులు అమ్ముతాడు ఆయన? 10 రోజులు అమ్ముతాడు. రోజుకు 5000 వేసుకున్నా కానీ 10 రోజులు అంటే ₹50,000 వస్తాయి. కర్నూలు నుంచి ఆయన 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి, గంటల కొద్ది ప్రయాణం చేసి, తిండి లేక తిప్పలు లేక ఫ్యామిలీని ఎక్కడ వాళ్ళ ఊర్లో ఉంచి, ఫ్యామిలీని దూరంగా ఉంచి ఆయన ఇక్కడికి వచ్చి బతుకుతున్నంటే ఏంది, తన కుటుంబాన్ని పోషించుకోవడానికి. అరే ఇక్కడికి వస్తే నేను ఆ ఊర్లో ఉంటే 10,000 సంపాదించుకోవచ్చు, కానీ ఇక్కడికి వస్తే నాకు ఒక 30-40 వేలు వస్తాయి, నా కొడుకును బిడ్డను మంచి చదివించుకోవచ్చు, లేకపోతే నా కుటుంబానికి ఒక మంచి తిండి తినిపించవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో మాత్రమే అక్కడ పోతారు. కానీ వాళ్ళు ఏదో ఈ మేడారం జాతరకు వచ్చిన భక్తులను మొత్తం కూడా ఇంకేదో గలపాలనే, ఇంకేదో చేసి వీళ్ళని ఆగమానం చేయాలనే ఉద్దేశంతో రాలేదు అక్కడికి. ఆయన ఫేస్ లో చాలా క్లియర్ గా చూడండి, వీళ్ళంతా రాక్షసులు, దయ్యాల్లాగా ఆయన చుట్టుముట్టి దొంగనా కొడుకులంతా కూడా, ఈ ఎదవలంతా కూడా
ఆయన చుట్టుముట్టి ఎంత భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఆయన మీడియా అంటే తెలియదు, మీడియా ముందు మాట్లాడడం తెలియదు, ఏం తెలియదు. భయం ఎంత, ఆయన ముఖంలో ఎంత భయం కనబడుతుంది. ఆయనను ఒక మతం అనేటువంటి ఆయన పేరు అడిగి వలి ఆహా దొరికిండి అని చెప్పేసి వీళ్ళు రాక్షసాన్ని ముందురు దొంగనా కొడుకులంతా. ఎస్ అన్న ఒక మాట అయితే నేను ఏమంటా ఉన్నానంటే అన్న, ఇప్పుడు సరే వాట్ ఎవర్ ఆయన ఏదైతే కోవా బన్ను తెచ్చిండో ఆ కోవా బన్నుల గుండు సూది వచ్చింది ఇంకోటి వచ్చిందని చెప్తా ఉన్నాడు. మరి అది చెప్పినప్పుడు ఒక కేసు టేకప్ చేసినప్పుడు ఆయన తప్పే చేస్తే ఒక వీడియో 2 వీడియోలు పెట్టి వదిలేయకుండా దాని మీద మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడతలేడు? ఒకటి ఆయన చెమటలు ఎందుకు వస్తున్నాయని. ఇంకో విషయం ఏంటంటన్నా, ఈ అమ్మాయి ఎవరైతే ఈమె మీడియాకి సంబంధం లేని అమ్మాయి. అవును, అసలు నాకు తెలిసి ఆమె మీడియా సంబంధం లేని అమ్మాయా, లేకపోతే అక్కడికి వచ్చినటువంటి ట్రాన్స్జెండర్స్ ఉంది వాళ్ళతో కలిసి వచ్చిన అమ్మాయా, అసలు అమ్మాయా అబ్బాయా లేకపోతే లేదా? ఓకే, ఇంకోటన్నా ఈ లోగో ఆ అమ్మాయి చేతిలో పెట్టి ఆయనను క్వశ్చన్ అడిగేయడం ఏంటి? కావాలని ఈ బాలాజీ గౌడ్ అనే వ్యక్తి కావాలని ఒక అమ్మాయి చేత మాట్లాడించడం ప్రయత్నం చేసి దాన్ని వ్యూవర్షిప్ కోసం ఇట్లాంటి దిగజారుడు కథనాలు చేస్తాడు. నాకు ఫోన్లు వస్తుంది, నేను వీడియో పెట్టంగా నాకు ఫోన్లు వస్తున్నాయి. అన్న బాలాజీ గౌడ్ అరాచకాలు చాలా ఘోరంగా ఉన్నాయన్న, నిర్మల్ బాసర్లో దందాలనే అన్న, నిజాంబాలు దందాలనే అన్న అని చెప్పేసి, ఆ మణిదీపేశ్వరి టెంపుల్ వెనకాల కూడా ఈయన హస్తం ఉందని చెప్పేసి నాకు ఫోన్లు వస్తున్నాయి. అవునన్నా, అవును. అంటే ఈయననే ఫస్ట్ చేసింది, తర్వాత నేను అడిగిన ఈయనని. ఈయన మనకు అంతకన్నా ముందు మనకు పరిచయం లేదన్నా. గప్పుడే నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి ఆడికెళ్ళి నేను ఆ ఇంటర్వ్యూ కోసం కూడా పోలేదు. నేను వేరే ఒక బీడీలు చేస్తుంది ఒక అక్క కోసం పోయినా. అరే అటే వచ్చినాం కదా ఓ వీడియో తీసుకొని పోదామని పోయినాము. అంటే నేను బాలాజీకి ఎందుకు కాల్ చేసిన, ఎందుకు మెసేజ్ పెట్టిన అంటే జ్యోతి వీడియోలన్నీ ఈయన ప్రమోట్ చేసిన, ఈయన చూసి వచ్చిన వాళ్ళే ఉన్నారు భక్తులందరూ ఆడికి. అవునవును, అదే అంట, ఈయననే ప్రమోట్ చేసినట్టు. అంటే జ్యోతి లాంటి ఒక రియల్ ఎస్టేట్ దందా, దేవుడి ముసుగులో రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి వాళ్ళను ఈయనే ప్రమోట్ చేయడం ద్వారా దందాలు చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం ఒక నీచమైనటువంటి ఉన్మాదత్వంతో బతికేటువంటి వీళ్ళు ఈ రోజు మతం గురించి హిందుత్వాన్ని అడ్డు పెట్టుకొని రకరకాల దందాలు చేయడానికి హిందుత్వం ముసుగేసుకొని ఈ దొంగలంతా బతుకుతున్నారు. వీళ్ళని అసలు వదిలిపెట్టేది లేదు. నేను చెప్తున్నాను కదా, వీళ్ళు అంత చూసాక వదిలిపెట్టేది లేదు అన్న. ఒక మాట ఇంకోటి ఏంటంటే, నేను నిన్న ఒక వీడియో చేసిన, ఆ వీడియోలో నేను ఎవరిది ఇతంది తప్పు ఉంటేనే క్వశ్చన్ చేయాలి, కానీ తప్పు లేకుంటే ఒక పేద వ్యాపార, అది ఒక చిన్న వ్యాపారం ఉన్నాయనని ఈరోజు తీసుకొచ్చి మీడియాలో పెట్టి ఆయన పరువు తీసే ఉద్దేశం కావచ్చు, ఆయన బిజినెస్ ఖరాబ్ చేయడం కావచ్చు, దీనికి 100%గా మీడియా పర్సన్ కానీ అది ఎవరైనా కానీ అన్న, ఇప్పుడు ఈరోజు ఎవరైతే ఈ వల్లి అనే వ్యక్తి ఉన్నాడో ఈయనకు జరిగిన నష్టాన్ని ఎవరు బాధ్యత వహించాలన్నా? ఖచ్చితంగా ఆ ఛానల్ ఓనర్ ప్రియా చౌదరి, ఆ బాలాజీ గౌడ్ ఇద్దరు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆయనను ఎంత దారుణంగా అంటే, నీకు ఆ కోవాలో గనక నిజంగా ఏమైనా ఇబ్బందికరమైనటువంటి గుండు పిన్నో అవ్వ వస్తే పోలీసుల కంప్లైంట్ ఇచ్చి వదిలేయాలి. ఎందుకంటే ఆయనే వాంటెడ్లీగా గుండు పిన్లు వేయాలి, వాంటెడ్లీగా ఎక్స్పైర్ అయిన బన్నమ్మాలనే ఉద్దేశం అనేది ఉండదు కదా. ఆయనకేంది అసలు అక్కడ ఎక్స్పైరీ అనే డేటే ఉండదు. మేడారం నాకు తెలుసు కదా, మేడారం కాదన్నా, వాస్తవంగా మా ఊర్లో కూడా అమ్మేవాళ్ళు. అంటే మార్నింగ్ తీసుకొని వచ్చి 7-8 గంటల వరకు ఛాయలు తాగుతారు కాబట్టి అమ్మే ఎక్స్పైరీ డేట్లు అయితే ఏముండవు. ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టుగా బేకరీలలో ఎక్స్పైరీ డేట్లు అనేది ఒక 1 వీక్ వస్తుంది. వాస్తవం, నేను కూడా నిన్న అదే అన్నా. కాకపోతే ఒకటి నేను ఏమన్నానంటన్నా, నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లకు ఇచ్చిన వార్నింగ్ ఏంటంటన్నా, ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళని క్వశ్చన్ చేయండి, తప్పలేదు. కానీ బాలాజీ గౌడ్ చేసిన ఒక్క మిస్టేక్ ను పట్టుకొని యాంకర్లు అంటే జర్నలిస్టులు అందరు ఇట్లాంటి వాళ్ళే అని జర్నలిస్టులు అని అందరినీ అనకండి అనే క్వశ్చన్ నేను అడిగితే కింద కామెంట్లు ఏమన్నా వస్తా ఉన్నాయంటన్నా కొన్ని. అన్న మీరు ఈ విషయంలో మీ మీద మంచి రెస్పెక్ట్ ఉంటుంది, ఆఫ్టర్ ఆల్ వాళ్ళ అన్నట్లు నేను తప్పు పట్టట్లా కరెక్ట్, కానీ వీడియో మొత్తం చూడలేదు అనుకుంటున్నా నేను వాళ్ళు. ఇంకోటన్నా, ఈ లోగో ఏదైతే ఈ లోగో అమ్మాయి చేతిలో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్న? అవును, అది తప్పు. ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళ తప్పేం లేదు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇట్లాంటి చిల్లరగాలు చేయబట్టి మీడియా అందరి మీద వస్తాం, చిల్లర కాబట్టి మీడియా అందరిని కూడా ఒక గాటం కట్టిస్తున్నారు. మనలాంటి వాళ్ళం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఇష్యూ ఉంది, ఎక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతున్నాం, మనం అక్కడ పోతున్నాం, ఆ సమస్య మీద పోరాడుతున్నాం. కానీ వీళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే దందాలు చేయడము, లేకపోతే బ్లాక్ మెయిల్ చేయడము, లేకపోతే ఒక మతం ముసుగులో ఒక డబ్బులను కలెక్ట్ చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వీళ్ళందరూ ఉన్నారు కదా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవ్వరు కూడా హిందుత్వవాదులు కాదండి. వీళ్ళంతా కూడా హిందుత్వ ముసుగులో ఉన్నటువంటి దొంగలు. వీళ్ళంతా హిందుత్వాన్ని వాడుకొని వీళ్ళందరూ కూడా దందాలు చేద్దాం అనుకుంటారు. ఎవరికన్నా వీడి పైన బొట్టు పెట్టుకుంటారు తప్ప నరాన వీళ్ళ ఒంట్లో యాంటీ హిందుత్వం ఉంటది వీళ్ళ ఒంట్లో. అన్న యాంటీ హిందుత్వం ఉంది కదా, సారీ అన్న, మరి మొన్న జ్యోతిది జరిగినప్పుడు వీళ్ళెవరు ఎందుకు మాట్లాడలేదన్నా? మాట్లాడాలి కదా. నేను కూడా అదే అంటా ఉన్నాను. ఇక్కడ
ఇక్కడ 100% మాట్లాడాలి. ఓకే, బాలాజీ అనే వ్యక్తి కూడా ఇప్పుడు ప్రమోట్ చేసిండు, అప్పుడు తెలియదు నేను చేసిన అన్నాడు జ్యోతి గారిని, ఇప్పుడు నీకు తెలిసింది కదా, మరి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చేయాలి కదా. చేయడు, ఎందుకు చేయడు అంటే ఆమె దగ్గర డబ్బులు ముట్టినాయి కదా, ఎందుకు చేస్తాడు, చేయడు. ఈయన దందాలు చాలా పెద్దగా ఉన్నాయి, అవన్నీ మన దగ్గరికి వస్తున్నాయి, అవన్నీ మనం బయట పెట్టే ఉంటది. ఇట్లాంటి దొంగల్ని లంగల్ని మనం ఎంకరేజ్ చేయొద్దు. ఇంకొక విషయం, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి అని చెప్పి అంటున్నారు. ఎక్కడ పడ్డదా ఛానల్, ఏ ఛానల్ పడ్డది, ఆంధ్ర ఛానల్ కదా. ప్రియా చౌదరి ఎక్కడామే, ఆంధ్రామే కదా. ఓకే, ఛానల్ ఎవరిది, ఆంధ్రామే కదా. ఆంధ్ర దానిలో ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడి పెడుతున్నారు. అంటే తెలంగాణలోకి బతకడానికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని లక్షలాది మంది ఉంటారు. ఎవరి మీద ఇంతవరకు మనం దాడులు చేయలేదు. మనకు తెలంగాణకు ఉన్నటువంటి నైజం ఏంటి అంటే, బతకడానికి వచ్చిన మనం ఏమనం, ఇక్కడికి వచ్చి దోచుకునే వాళ్ళపైనే మన యొక్క వ్యతిరేకత, అంతే తప్ప బతకడానికి వచ్చిన కాదు. ఇప్పుడు కర్నూలు నుంచి ఒక పేద వ్యక్తి వచ్చిండు, ఆయన మేడం జాతర రోజు వచ్చి ఆయన ఎంతో కొంత సంపాదించుకొని పోతున్నాడు, తప్పేమీ లేదు. ఆయన కుటుంబాన్ని పోషించుకుంటాడు. 100% అది కష్టపడి పోషించుకుంటున్నాడు. నేను తెలంగాణకు వచ్చి ఒక 4-10 రోజులు ఉన్నందుకు నాకు నా కుటుంబానికి ఇంత మంచి తిండి పెట్టుకెళ్తున్నాను అనుకుంటే సరిపోతుంది. అది తెలంగాణకు మంచిది, గర్వకారణం. కానీ ఆంధ్ర ఛానల్లో ఒక తెలంగాణ సెంటిమెంట్ తోటి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు కావాలని. అన్న ఇక్కడ ఇంకోటి ఏంటంటే, బాలాజీ గౌడ్ చేసిన తప్పును ప్రియా చౌదరి మేడం మీదకి షిఫ్ట్ చేయొచ్చు అన్న, తప్పుంది అనుకుంటారా? ఆమె కూడా 100% ఆమె కూడా బాధ్యురాలే. ఎందుకంటే ఆమె తెలియకుండా జరుగుతుంది ఆ ఛానల్. 100% ఆమెనే బాధ్యురాలు. ఓకే, ఆమె ఇంతగానం ఇప్పుడు ఇంత ప్రజలు ఏపీలో గాని తెలంగాణలో గాని 2 రాష్ట్రాల ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇన్స్టాలో మనం చూస్తున్నాం కదా, ఎంత మంది దీన్ని ఎంత చిల్లరగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళకి అన్న బాగా అనిపించింది అన్న, బాగా అంటే వాళ్ళు మాట్లాడేది నాకు జెన్యున్ గా ఇన్ఫ్లుయెన్సర్లు మాట్లాడేది బాగా అనిపించింది. కానీ నాకు ఒక్కటే ఇబ్బంది ఏమనిపించింది అంటే, ఒక్కటి చేసిన దానికి మనోడు పేరుంది అక్కడ బాలాజీ గౌడ్ అని, అందరిని అనేసరికి కొంచెం బాధ అనిపించి మాట్లాడాల్సి వచ్చిందన్న. ఇప్పుడు యాంకర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇప్పుడు న్యూస్ రిపోర్టింగ్ చేసే వాళ్ళకి బాలాజీ గౌడ్ వల్ల ఇప్పుడు ఎఫెక్ట్ పడ్డది, దీనికి ఎవరు బాధ్యత వహించాలన్న? 100% తేజస్వి మీడియా మేనేజ్మెంట్ బాధ్యత వహించాలి, ప్రియా చౌదరి బాధ్యత వహించాలి. ఓకే, బాధ్యత ఆమెనే బాధ్యత వహించి బాలాజీ గౌడ్ పైన చర్యలు తీసుకుంటా, లేకపోతే ఆమెనే నాకు తెలిసి ఆమెనే సపోర్ట్ చేస్తుందా అనేది తెలియాలి. తెలిస్తే మనం దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ మూవ్ చేయొచ్చు అన్న. 100% గా మీడియా యాంకర్లకు కూడా బాలాజీ గౌడ్ సారీ చెప్పాల్సి వస్తుందేమో అన్న. 100% మీడియాకు సారీ చెప్పాలి, యాంకర్లకు సారీ చెప్పాలి. అసలు ఈ ఘటనకు సంబంధించి ఈ ఎవరైతే వీళ్ళు ఈ ఫేక్ ప్రచారం, ఈ మతం ముసుగేస్తున్నారో, అసలు ఈ మతం ముసుగు ఎందుకు వేయాలి? కోవా బన్ ఓన్లీ ముస్లిమ్స్ అమ్ముతున్నారా? అవును, 100% అన్న, కరెక్ట్. 100% ఊర్లలో హిందువులు అమ్ముతున్నారు అన్న. పొట్టకూటి కోసం ఎవరైనా పని చేసుకుంటారు అన్న, నాకు అది కూడా అనిపించింది అన్న. పొట్టకూటి కోసం పనిచేస్తున్నారు బా. వాళ్ళేం వీళ్ళగా దందాలు చేసి వీళ్ళగా బెదిరించి లేదు నీ డబ్బులు ఇస్తేనే నేను వీడియోలు డెలిట్ చేస్తా అనేటువంటి రకంగా వీళ్ళు కాదు కదా. వాళ్ళు కష్టపడి బాజాప్తా కష్టపడి సంపాదించుకుంటారు. వాళ్ళు ఎవరికి కూడా హాని చేయట్లేదు. దానివల్ల హాని ఎవరికి జరిగింది? ఎవరికి జరగలేదు. కొంతమంది ఇంకేదో ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, ఇంకేదో ఖరాబ్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. సైంటిఫిక్ గా ప్రూవ్ చేయాలి కదా. అది నిన్న అదే చెప్పినా, నేను ఏమన్నానంటే ప్రూవ్ చేసి ప్రభుత్వాలు ఈ కోవర్ బ్యాన్ చేయాలి. కోవర్ ప్రభుత్వం బ్యాన్ చేస్తే అప్పుడు ఎవరు అమ్మడు. ఇంకోటన్నా, ఈ వ్యక్తి వల్లి అనే వ్యక్తి తప్పు చేస్తే నువ్వు కరెక్ట్ గా చూపియాలి కదా. నువ్వు చూపియకుండా ఒక వీడియో కొట్టుకొని మీరన్నట్టుగా ఏం లేదు. ఇదంతా ఏంటంటే పబ్లిసిటీ స్టంట్ అండి. మేడం జాతర పోవాలి, పబ్లిసిటీ తీసుకోవాలి, వాళ్ళ వీళ్ళు హల్చల్ చేయాలి, మేము మీడియా ముసుగులో మేము అది చేసిన చెప్పి బయట ప్రచారం తీసుకోవాలి. ఇదే తప్ప ఈ దందా తప్ప వేరే దందానే లేదు వీళ్ళకి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇంకోటి, ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఈయన కోవాబన్ అమ్ముతున్నా ముస్లిమా ఇంకోట పక్కన పెడితే, ముస్లింలు హిందువులకు అన్నం పెట్టినవి చాలా ఉన్నాయన్న, హిందువుల దేవుళ్ళకి వచ్చి మొక్కినవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏం తెలుసా సంతోష్, ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ లేకపోతే అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు హిందుత్వం మీద విషయం చెబుతూ ఉంటారు. అదే విధంగా ఇదే హిందుత్వ ముసులో ఉన్నటువంటి కొంతమంది పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, బండి సంజయ్ లాంటి వాళ్ళు, కొంతమంది వీళ్ళు ఏంటంటే వాళ్ళ మీద విషయం చెప్తారు. ఇట్లా పైన స్థాయిలో ఉన్న వాళ్ళు రెచ్చగొడతా ఉంటే కింద స్థాయిలో ఉన్న మిడిల్ క్లాస్ పీపుల్ అంతా కూడా మనం హిందువులం, మనం ముస్లిమ్స్, అరే వాళ్ళు ఇట్లా అంటున్నారు వాళ్ళు అట్లా అంటున్నారు అనుకుంటా మధ్య తరగతి పేద ప్రజలను మానసికంగా రెచ్చగొడుతున్నారు వీళ్ళంతా కూడా. అసలు విద్వేషాలు రెచ్చగొట్టేదంతా కూడా పై స్థాయిలో జరుగుతాయి. వీళ్ళంతా కూడా రెచ్చిపోయి దానిలో ఆ మూసలో పడి వీళ్ళంతా కూడా పాపం జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు. ఇటు ముస్లింలో ఉన్న యువత కావచ్చు, లేకపోతే హిందువులో ఉన్న యువత కావచ్చు, లేకపోతే క్రిస్టియన్ యువత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి మానసిక స్థితిలోకి నెట్టివేయబడి ఈ రోజు విద్వేషాలలో వీళ్ళు రైలిపోతున్నారు. జీవితాలు బలవుతున్నాయి. ఇవన్నీ కూడా అందరూ అర్థం చేసుకోవాలి. ఓకే అన్న, ఇంకోటి, ఇప్పుడు వీడికి వచ్చి పాలకోవా అమ్ముతున్నాడు, వీళ్ళు ఏదో ఫుడ్ జిహాద్ నడుస్తా ఉన్నది, ఇంకోటి చెప్తా ఉన్నారు. అంటే హిందువులు
హిందువులను వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేయాలని కానీ ఇంకోటి కానీ ఓకే ఇదే వల్లి అనే వ్యక్తి పాలకోవా నాకు తెలిసి ఒక 5,000 నుంచి ఒక 20,000 మందికి అమ్మొచ్చు అన్న. మరి ఈ పాలకోవా తిన్నాక ఈమెకి ఎఫెక్ట్ అయిందని ఒక బాధితుడు కూడా రాలే. ఏ బాధితుడు లేకుండా ఏ విధంగా నువ్వు ఆయన గురించి బ్యాడ్ గా పోర్ట్రేషన్ చేసినావు అనుకోవచ్చు? వీళ్ళంతా ఏంటంటే ఫేక్ ప్రచారాలు ఇవన్నీ. అసలు వీళ్ళ జీవితమే ఫేక్ ప్రచారం. అన్ని ఎక్కడెక్కడో ఫేక్ ప్రచారాలు చేసి దాన్ని తీసుకొచ్చేసి మొత్తం అంతా సొసైటీ విరుద్ధం అనే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా కూడా అన్న. ఇలాంటి మీడియా ముసుగులో ఉండి ఇలాంటి మత కొల్లాలం చేయడం కానీ ఇలాంటి చిచ్చులు పెట్టే వాళ్ళకు ఎలా ఉంటే బాగుంటది అనుకుంటున్నారు అన్న? మీరు ఏం చెప్పాలనుకుంటారు వీళ్ళకి? ఇలాంటి వీళ్ళని చెప్పు తీసుకొని నడి బజార్లా అట్లయితే సెట్ అవుతారు వీళ్ళ పైన. ఎందుకంటే ప్రభుత్వాలు చర్యలు తీసుకో. ఎందుకంటే వీళ్ళను అరెస్ట్ చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ హిందువులంతా ఏకమవుతారు దానిలో ఒక మైండ్ సెట్ తో ఉంటారు ప్రభుత్వాలను కూడా. అసలు సంఘ బహిష్కరణ చేయాలి ఇట్లాంటి ఉన్మాదులు. అది హిందువుల్లో ఉన్నట్టు ఉన్మాదులైనా, క్రిస్టియన్లో ఉన్నట్టు ఉన్మాదులైనా, ముస్లింలు ఉన్నట్టు ఉన్మాదులైనా అందరినీ ఇట్లా బహిష్కరణ చేయాలి, సమాజ బహిష్కరణ చేయాలి వీళ్ళని. ఎందుకంటే సమాజంలో చీడపురుగులు వీళ్ళంతా. వీళ్ళ వల్ల వీళ్ళు చేయబట్టి మొత్తం సమాజం అంతా విద్వేషంతో రగిలిపోతుంది. ఇదంతా చిల్లరగాళ్ళు వీళ్ళంతా. నేనేమో హిందువులు ఉన్న వాళ్ళ ఒక్కళ్ళు అట్లేను, క్రిస్టియన్లు అదే కొంతమంది అట్లే ఉన్నారు, ఇటు ముస్లింలు కూడా కొంతమంది అట్లే ఉన్నారు. అందరూ ఇట్లా కొంతమంది ఉన్మాదులు తయారు వీళ్ళంతా విదేశాలు తెచ్చగొడుతున్నారు అంతా. అన్న నిన్న కూడా ఇదే చెప్పినాం అన్న. ఈ అమ్మాయి ఎవరైతే మైక్ పట్టుకున్నదో ఇప్పుడు ఈమె క్వశ్చన్ చేసే రైట్స్ ఒక ఆడియన్ గా ఒక పబ్లికర్ గా ఈమెకు రైట్స్ ఉంటాయి కానీ ఒక ఛానల్ లోగో పట్టుకొని ఈ రోజు ఈ బాలాజీ గౌడ్ చేసిన పనికి రూపాయి 10 రూపాయల మైక్ పెట్టుకొని అని కించపరిచే విధంగా మాట్లాడిరన్నా. ఇది మాట్లాడిన వాళ్ళకి వర్తిస్తుందా లేదంటే ఇలా మీడియాని తీసుకెళ్లి జనాలలో పెట్టి? ఇప్పుడు సామాన్య ప్రజలు ఎట్లుంటారంటే ఒక మీడియా ముసుగులో పోయి చేసిన కాబట్టి మీడియా అంటారు. కాకపోతే అదే మీడియా మొత్తం అన్నట్టు కాదు, వాళ్ళే స్పెసిఫిక్ గా వాళ్ళే అన్నట్టే. ఎందుకంటే మీడియా దాంట్లో చాలా పెద్ద స్కాములు బయట పెట్టే సందర్భాలు మళ్ళాంటి వాళ్ళం ఎంతో పెద్ద. నువ్వు రోజుకు ఒక ఏది కొన్ని స్కామ్ మీద మరి ఉన్నాయి కదా. మంచి జరుగుతుంది, మంచితో పాటు చెడు కూడా జరుగుతుంది. ఇప్పుడు హిందువులలో మన హిందుత్వం ఏం చెప్తుంది? ధర్మం బోధిస్తుంది, శాంతిని కోరుకుంటది. అలాంటి మతంలోనే ఈరోజు ఈ బాలాజీ లాంటి వాళ్ళు ఒక రాక్షస జాతి కూడా ఉంటది. వాళ్ళు కూడా ఈరోజు హిందుత్వానికి మచ్చగా కనబడుతున్నారు. సో అట్నే మీడియాలో కూడా ఇట్లాంటి వాళ్ళే ఉంటారు. క్రిస్టియన్స్ లో ఉంటారు, ఇట్లే ముస్లింలో కూడా ఇట్లే ఉంటారు. అన్న ఒక సందర్భం వచ్చింది కాబట్టి మీరు ఒక కాలోజీ టీవీ ఓనర్ గా మీకు అనుభవం ఉంది, చాలా పెద్ద పెద్దలతో వర్క్ చేసి ఉన్నారు, మీకు చాలా అనుభవం ఉంది. కాబట్టి నేను ఏమంటా ఉన్నానంటే ఒకానొక సందర్భంలో సంతోష్ అనే పర్సన్ కూడా క్రిస్టియన్స్ నువ్వు మతున్మాది అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ మాట్లాడిన వ్యక్తులే ఇక్కడ నాకు తెలిసి నేను గొప్ప చెప్పుకోవడం కంటే పక్కన పెడితే హిందూ దాంట్లో కూడా దేవుళ్ళని అడ్డం పెట్టుకొని దందాలు చేసే వాళ్ళని తీసుకొచ్చింది మేజర్ గా నేనే అనుకుంటా. అవును 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 100%. నాకు కాల్ చేసి వాళ్ళే బ్రదర్ నిన్ను ఇట్లా అనుకున్నాము కానీ నువ్వు న్యూట్రల్ గా అంటే ఏదున్నా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, నేను హిందుత్వవాదిని. సో నేనేం చేస్తా, నేను సమాజంలో అందరూ బాగుండాలని కోరుకుంటా. అందులో భాగంగా నా హిందువులు ఇంకా బాగుండాలని నేను కోరుకుంటా. అంతేగాని నేను ఒక్కరిని బాగుండాలి, నా ముస్లింలు బాగుండద్దు, వాళ్ళని అనగదొక్కాలి, క్రిస్టియన్లను అనగదొక్కాలి, అసలు వీళ్ళు మన సమాజం నుంచి బహిష్కరించాలి అనే ధోరణి ఉండదు కదా నాకు. అన్న క్రిస్టియన్స్ ముస్లింస్ కి ఇది ఉంటే జై శ్రీరామ్ అని కావచ్చు, ఇంకోటి కావచ్చు, ముస్లింస్ ఎందుకంటారన్నా? 100% మన ఊర్లో మన పండుగలు అయినప్పుడు ముస్లింస్ వస్తారు. ఇప్పుడు ముస్లింల రంజాన్ అయింది అనుకోండి, మనం పోయి వాళ్ళ ఇంటికి పోమా? 100% అన్న పిలుచుకుపోతారు అన్న, ఇంటికి వచ్చి తీసుకుపోతారు. మన ఇంటికి వచ్చినప్పుడు కూడా మన దగ్గరికి వస్తారు. సరే కొన్ని సార్లు వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం కొన్ని సార్లు కొన్ని తింటారు, కొన్ని తినరు. వాళ్ళ ఇష్టం. తినడం తినకపోవడం వాళ్ళ ఇష్టం, తినడం తినకపోవడం మన ఇష్టం. అవును. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చెప్తున్నాను, నేను ఒక తిరుపతి లడ్డు తీసుకొచ్చిన, ఒక ముస్లిం అంటూ తినకపోవచ్చు, ఒకటి ముస్లిము ఒకటి పదార్థం వేస్తే నేను తీసుకోకపోవచ్చు. సో ఇట్లా జరుగుతుంటే కామన్ గా, అది మనం దాన్ని ఏం కించపరిచిన అవసరం లేదు, ఏమవసరం. వాని ఆచారాన్ని వాడు పాటిస్తున్నాడు, మన ఆచారం మనం పాటిస్తున్నాం. అన్న తిన్నోళ్ళు కూడా ఉన్నారన్న ఇంట్లో. నేనే మొన్న తిరుపతికి పోయి వచ్చిన కదన్న, 100% నా ఫ్రెండ్ ఒక మీడియా మిత్రుడే ఉన్నాడు, ఫస్ట్ లడ్డు ఆయనకే ఇచ్చిన. నేను నా ముంగట్నే తీసి, నేను తింటాడో తినడో అనుకున్నా మనుషులా, నా ముంగట్నే తీసి చాలా బాగుంది, నాకు చాలా ఇష్టం తిరుపతి లడ్డు అని. ఇక్కడ ఎవరో ఒక్కరు చేసిన దానికి ముస్లిమ్స్ దాంట్లో కూడా అన్న, నేను నిన్న కూడా ఈ విషయం మాట్లాడినా, మళ్ళీ మిమ్మల్ని కూడా అడుగుతున్నా, ఒక గుడిలలో ధ్వంసం చేసిర్రు అంటే ముస్లింలు అందరు అట్లా కాదు కదన్నా? కాదు మొత్తాన్ని అందరికి ఒక గాడ్డ పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు అదే ఇక్కడ జరిగింది అదే ప్రాబ్లం. ఇప్పుడు ఆయన పేరు అడిగారు, వలి అనగానే ఇక దొరికిండు అని, ఇక దొరికింది ఐటమ్ అని చెప్పేసి అన్న కోణంలో బాలాజీ బిహేవియర్ ఉన్నది. అట్లా కాదు కదా. పేదవుడు
అన్న నేను ఒక్క మాట అంట అన్న సీన్ అన్న 500 రూపాయలు కూడా రావు వారికి. ఒక్క మాట, పేదోడు కావచ్చు గొప్పోడు కావచ్చు అన్న, కానీ తప్పు చేయాలి కదా. అవును, జనాలకు చెడు పెడుతున్నాడు అంటే 100% క్వశ్చన్ చేయి, అది పేదోడా గొప్పోడా పక్కన పెట్టు. కానీ అక్కడ నువ్వు నేను ఒకటే అడుగుతున్నా సంతోష్, ఇప్పుడు వీళ్ళు ఆ పేద వలి అనేటువంటి ఒక ముస్లిం వ్యక్తిని, ఒక పేద వ్యక్తిని రౌండ్ అప్ చేసి అది చేశారు కదా. నేను ఒకటే అడుగుతున్నాను, వీళ్ళ ఒంట్లో పారేది హిందువుల రక్తమే అయితే వాడు నిజంగా ఈ హైదరాబాద్ మహానగరంలో మెరేడియన్ రెస్టారెంట్ ఉంది, అదే విధంగా షాగ్ హౌస్ ఉంది, అవార్చి ఉంది, ప్యారడైజ్ ఉంది, మెహఫిల్ ఉంది, ఇన్ని రెస్టారెంట్లు ఉన్నాయి కదా. ఇన్ని రెస్టారెంట్ల దగ్గరికి పోయి వాళ్ళ కిచెన్ లో పోయి మాట్లాడవను దమ్ముందా? ఇంకొక విషయం, ఇప్పుడు ఓల్డ్ సిటీలో దారుసలం ఉంటది. దారుసలం ఏది? ఓవైసీలకు సంబంధించిన అడ్డా. దారుసలం దగ్గరికి పోయి ఒక 5 నిమిషాల సేపు మాట్లాడమని చెప్పు. వీళ్ళు మొగలను ఒక్కడ మాట్లాడతారా? ఉత్సాహపడుతుంది ఒక్కొక్కరికి. ఆ దమ్ము ఉండదు వీళ్ళకి, ఆ ధైర్యం ఉండదు. కానీ సామాన్యం పట్టుకొని ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు. చార్మినార్ దగ్గర మాట్లాడను, అది దమ్ముందా? ఒక 5 నిమిషాలు మాట్లాడడం చూద్దాం వినేశాలు అన్న. ఫైనల్ గా బాలాజీకి ఏం చెప్పాలనుకుంటారు అన్న మీరు? ఏం లేదు, బాలాజీ ఇమీడియట్ గా ఆ వల్లికి క్షమాపణ చెప్పాలి. ఇంకొకసారి ఇట్లాంటి విద్వేషపూరితమైనటువంటి సామాన్యులు ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తే బాగుంటది. చాలా సీరియస్ చెప్తున్నాను. ఇంకా దీన్ని చాలా ముందు తీసుకుపోవాల్సి వస్తుంది. ఇంకా 100% అన్న. నేను కూడా ఈ రోజు నుంచి అంటే యాక్చువల్లీ నేను బాలాజీతో నేను మాట్లాడితే గుండు సూది వచ్చింది అన్నప్పుడు నేను అన్న క్లారిటీ ఇవ్వాలి జనాలకి. అదే క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే పేదోడా ఉన్నోడా పక్కన పెడితే ఆ మనిషి వల్ల ప్రాబ్లం జరుగుతుంది జనాలకు అన్నప్పుడు నువ్వు నీకు అంత ప్రేమ ఉంది కదా జనాల మీద, మరి అది కరెక్ట్ గా ఎందుకు పోర్ట్రేషన్ చేయాలనేది ఒక డౌట్ నాకుంది. నేను 2 రోజులలో బయట పెడతా, 3 రోజులలో బయట పెడతా అని మాట్లాడుతా ఉన్నాడు. యాక్చువల్లీ ఈ రోజే మాట్లాడడం జరిగింది. నేను ఇంకొకటి దీన్ని చెప్తా సంతోష్ అన్న. ఇప్పుడు మేడారం జాతర 4 రోజులు జరుగుతుంది. అవును, సారలమ్మని తీసుకొచ్చే రోజు, మక్కని తీసుకొచ్చే రోజు, తర్వాత వాళ్ళిద్దరు కొలువైన రోజు, తర్వాత నెక్స్ట్ డే రోజు తీసుకుపోయారు. 4 రోజులు జాతర జరుగుతుంది. 3 రోజులు కానీ 4 రోజులు యాక్చువల్ జరిగే జాతర. ఈ 4 రోజుల్లో 1 కోటి మందికి పైగా ప్రజలు మేడలకు వస్తారు. అవును, 1 కోటి మందికి పైగా మేడలకు వచ్చినప్పుడు ఆ జంపన్న వాగులో దాదాపు 50 లక్షల నుంచి 60 లక్షల మంది స్నానం చేస్తారు. 50 లక్షల నుంచి 60 లక్షల మంది స్నానం చేసినప్పుడు ఆ నీళ్లు ఎంత కలుషితం అయితే దాని మీద మాట్లాడరు. అక్కడ పోయినటువంటి ప్రతి కుటుంబం కూడా ఒక మేకనో లేకపోతే ఒక చిన్న కోడి పిల్లను కోస్తారు. దాని వల్ల అక్కడ కలుషితం అవుతుంది. దాని గురించి మాట్లాడరు. సో ఇలాంటివి అంతేందన్నా మొన్న చూసినాం కానీ కొన్ని ఆ సఫాయి పని చేసేటోళ్ళు పాపము ఆ పేగులు బెండకాయలు అన్ని ఆడేస్తే ఆ వాసనకు తట్టుకోలేక మరి అది క్వశ్చన్ చేయాలి కదా. చెయ్యరు వీళ్ళు అది చెయ్యరు. వీళ్ళు కనీసం ఆ 10 రూపాయల కోబాన్ మీద వీళ్ళు పోరాటం చేశారు కదా. అదే 10 రూపాయలను ఒక పేదోడికి 10 రూపాయలు సాయం చేయమని చేస్తారా? ఆ బతుకులు వీళ్ళే. ఒక పక్కను రూపాయి కూడా ఇయ్యనేటువంటి చిల్లర బతుకులు వీళ్ళయి. 100% వీళ్ళని వదిలిపెట్ట అన్న. ఓన్లీ బాలాజీ గౌడ్ చేసిన పనికి ఓన్లీ వల్లికి ఒక్కనికే మచ్చొచ్చిందన్న, మీడియా కూడా ఏమన్నా మచ్చొచ్చిందా? వల్లి అనే వ్యక్తి కాదు అక్కడ. వల్లి అనే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక సామాన్యుడు. ఇట్లా సామాన్యులకు ఇట్లా ఇబ్బంది పెడితే ఆయన వల్లి ఒకటి కాదు. అట్లా అక్కడ అదే జాతరలో ఇంకొక 2-3 కూడా ఇబ్బంది పెట్టారు వీళ్ళు. అవునా? ఈ విషయం నాకు తెలియదు అన్న. లేదు, ఇంకొక 2-3 ఇబ్బంది పెట్టారు. ఓకే, యాక్చువల్లీ నాకు తెలుసునేమో, నేను లేనుగా అన్న, కొంచెం తిరుపతి అటు టూర్లు ఉన్నా. ఓకే, సో అది జరిగి సో ఇట్లా వీళ్ళు చేసే ఈ చిల్లర అదేంటంటే పబ్లిసిటీ కోసం చిల్లర ప్రచారం చేస్తారు. ఎంత గలీజు తిడుతురు కింద సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఎంత గలీజు తిడుతురు. అంత బుద్ధి లేకపోతే ఇట్లా ఏజ్ పెరంగానే సరిపోదు కదా. జ్ఞానం ఉండాలి కదా, కొంత సెన్స్ ఉండాలి కదా మనిషికి. అవును, జనాల దగ్గర ఇప్పుడు ఏమైపోయిందంటన్నా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టిన వాళ్ళంతా ఎవరు? ముస్లింలు పెట్టారు ఎవరా? హిందువులు పెట్టలేదు, మొత్తం గలీజు తిడుతురు వాళ్ళని. అవును, సిగ్గుండాలి కదా అన్న. ఫైనల్ గా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఇక్కడ బాలాజీ కావచ్చు, లేదంటే ఏం చెప్పబోతున్నారు అన్న వల్లికి కావచ్చు? ఏం లేదు, నేను ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కు రిక్వెస్ట్ చేసేదంటే, మీరు అంటే వాస్తవంగా మీ ఆవేదన, నా ఆవేదన, మనందరి ఆవేదన కూడా ఒకటే. ఒక సామాన్యులు ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు. వాళ్ళు పొట్టకుట్టు కోసం బతకడానికి ఒక 10 రోజులు ఉంటే ఇక్కడ కొంత సంపాదించుకోవచ్చు, నా కుటుంబానికి తిండి పెట్టుకోవచ్చు అని ఒక ఆలోచనతో వస్తారు. సో దానిలో భాగంగా ఒక 2-3 చేసినటువంటి చిల్లర కథనాలు చేయబట్టి మీరు మీడియా అందడం కొంత మాకు ఇబ్బందికరంగా ఉన్నది. కాకపోతే మీరు అంటే బాలాజీ గౌడ్ ను, తేజస్వి మీడియాను, లేకపోతే ప్రియా చౌదరి, లేకపోతే దానిలో ఉన్నటువంటి వాళ్ళను పర్టికులర్ గా అంటే బాగుండేది. ఎందుకంటే మీడియా మళ్ళాంటి వాళ్ళం ఏం చేస్తున్నాం, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల విషయంలో కావచ్చు, సమస్యల విషయంలో కావచ్చు, ప్రజా సమస్యల విషయంలో కావచ్చు, ఎక్కడ అన్యాయం జరిగినా
ఏది జరిగినా కానీ ప్రజల పక్షం నిలబడేటువంటి వాళ్ళ అన్నట్టు కూడా కొంత బాధాకరం అనిపిస్తుంది, అంతే తప్ప వేరేం లేదు. అన్న రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, నేను చెప్పింది కూడా అదే. నేను చెప్పింది కూడా బాలాజీ ఎవరైతే తప్పు చేసారో వాళ్ళ ఛానల్ ఏదైతుందో వాళ్ళని అనండి, అందరిని అనకండి అనేది నేను అన్నా. అది మీకు తప్ప మీ మిగతా విషయాలలో మీది ఇన్ఫ్లుయెన్సర్లో తప్పని నేను అనను కూడా. నాకు మస్తు అనిపించింది మీరు మాట్లాడిన కొన్ని, ఓకేనా. ఇంకో కొంచెం ఇన్ఫర్మేషన్ కోసం, వాస్తవంగా నేను కొంచెం లేను, ఇన్ఫర్మేషన్ కోసం ఆగిన. నేను అది న్యూట్రల్గా మాట్లాడిన వీడియో. నేను ఆల్రెడీ ఈరోజు ఫోన్ చేసిన బాలాజీ గౌడ్కి. విన్నారు కదా, అది ఎవరైనా ఒకటే, ఈ విషయంలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్తారా, లేదంటే ఈ వల్లి ఏం తప్పు చేసినా ప్రూఫ్ చేయాలి. ఒక పేద వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు బాదారులో పెట్టి మరి ముస్లిం వ్యక్తి అని కించపరిచే విధంగా మాట్లాడినా ఎవరైనా సరే వ్యక్తులే కదా వాళ్ళు. ఇదైతే కరెక్ట్ కాదు.